ముందుగా అందరికీ హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరు డార్క్ ప్యాటర్న్స్. అసలు ఏంటి డార్క్ ప్యాటర్న్స్? ఎక్కడా వినలేదు, ఎక్కడా చూడలేదని అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. డబ్బులు ఎవరికి ఊరికే రావు అన్నాడు ఒక అతను. ఇది అందరికీ మీకు తెలిసే ఉంటుంది. కానీ డబ్బులు ఊరికే లాగేసుకుంటారు ఈ ప్యాటర్న్స్ వాడి. ఇది మీకు తెలుసా? ఎలా అని ఆలోచిస్తున్నారా? ఎలా ఏముంది, వెబ్సైట్స్, యాప్స్, ఈవెన్ ఫుడ్ డెలివరీలో కూడా ఇవే ఉంటాయి సేమ్. సో ఈ వీడియోలో మనం వాటి గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ డార్క్ ప్యాటర్న్స్ మనందరికీ మన లైఫ్లో కామన్గా జరిగేవే, కానీ రియల్ ఎగ్జాంపుల్స్తో ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్. ముందుగా బాస్కెట్ స్నీకింగ్ అండ్ ఫోర్స్డ్ టిప్స్. సో ఎప్పుడైనా మనం ఫుడ్ డెలివరీ యాప్స్ లైక్ జొమాటో, స్విగ్గీ నుంచి ఓపెన్ చేసి డెలివరీ చేసేటప్పుడు పేమెంట్ అప్పుడు ఆటోమేటిక్గా ఒక 5 రూపీస్ 2 రూపీస్ టిక్ ఆల్రెడీ యాడ్ అయిపోయి ఉంటుంది. అట్లానే మనం ఫ్లైట్స్ బుక్ చేసేటప్పుడు మనం టికెట్ బుక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి బీమాతో పాటు యాడ్ అయ్యి వచ్చేస్తుంది. సినిమా, జిఎస్టీ అండ్ డబుల్ ఛార్జెస్. సో ఎప్పుడైనా మనం పేటిఎంలో కానీ బుక్ మై షోలో కానీ టికెట్స్ మనం ఓపెన్ చేసి బుక్ చేయాలనుకున్నప్పుడు అక్కడ మనం జిఎస్టీ అనే సెక్షన్ డివైడ్ చేసి ఉంటారు. బట్ ఇన్ఫ్యాక్ట్ మనం ఆల్రెడీ ఆ టికెట్కి ఆల్రెడీ మనం జిఎస్టీ కడుతున్నాం. సో వీళ్ళు జిఎస్టీ మీద జిఎస్టీ యాడ్ చేసి డబుల్ జిఎస్టీ మన చేత కట్టిస్తారు. ఈవెన్ ఇఫ్ పాప్కార్న్స్ మీద కూడా జిఎస్టీ యాడ్ చేస్తుంటారు. థర్డ్ది సబ్స్క్రిప్షన్ ట్రాప్. ఇది అందరికీ కామన్గా జరిగేదే. ఫస్ట్ మంత్ ఫ్రీ అంటారు. సో మనం కూడా హ్యాపీగా మన కార్డు డీటెయిల్స్ ఇచ్చి 1 మంత్ ఫ్రీయే కదా అని అనుకుంటాం. సో నెక్స్ట్ మంత్ ఆ మంత్ అయిపోగానే మనం క్యాన్సిల్ చేయాలని మర్చిపోతాం. సో వాళ్ళు ఆటోమేటిక్గా ఏం చేస్తారు, ఆటో రెన్యువల్ చేసేసుకుంటారు. ఇది పెద్ద లైక్ నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో వీళ్ళు వాడే టెక్నిక్స్ ఇవి. ఆ మంత్ ఎండ్ క్యాన్సిల్ చేయలేకపోతే ఆటోమేటిక్గా రెన్యువల్ అయిపోయినా ఇంకో నెక్స్ట్ మంత్ దాకా ఆగాలి. ఆ తర్వాత కూడా మనం మర్చిపోతాం. ఇలా వీళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటారు అంటిల్ అన్లెస్ మనం తీసేదాకా. స్మాల్ టర్మ్స్, గిల్డ్స్ అండ్ ట్రిక్స్. సో ఈ పేరులోనే మీకు అర్థమైపోయి ఉంటుంది స్మాల్ టర్మ్స్. ఎప్పుడైనా ఏదైనా యాప్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళని మనం యాక్సెప్ట్ చేసేలాగా చేయాలనుకుంటే వాళ్ళు దాన్ని మనం చదవలేనంత చిన్న అక్షరాలతో టర్మ్స్ అండ్ కండిషన్స్ లిస్ట్ ఇస్తారు. మనం కూడా దాన్ని చదవలేక ఓకే యాక్సెప్ట్ అని కొట్టేస్తాం. అందులో ఎన్ని మోసాలు ఉన్నాయో చదివేదాకా మీకు అర్థం కాదు. నెక్స్ట్ గిల్ట్. సో మనం జనరల్గా టీవీ చూస్తున్నప్పుడు మనకి యాడ్స్ వస్తుంటాయి. ఓల్డ్ ఏజ్ హోమ్ కోసం 1 రూపీ డొనేట్ చేయండి, 1 రూపీ కెన్ చేంజ్ ది ప్రవీణ్స్ లైఫ్. ఇట్లా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తుంటారు. ఈవెన్ ఇఫ్ ఫుడ్ బిల్లులో కూడా లాస్ట్లో టిక్ చేసేసి ఉంటుంది, ప్లీజ్ డొనేట్ ఫర్ 1 రూపీ, ఇట్ విల్ సప్రెస్ ది హంగర్ అన్నట్టుగా. మీ 1 రూపీ అక్కడ వేరే వాళ్ళ ఆకలిని తీరుస్తుంది అన్నట్టుగా మనకి యాడ్ చూపిస్తుంటారు. సో మనం కానీ అన్టిక్ చేసాం అనుకోండి, వాళ్ళు ఇంకో పాపప్ ఇస్తారు. ఆ పాపప్లో ఆ డిస్క్రిప్షన్ ఎలా ఉంటుందంటే, యూ డోంట్ కేర్ అదర్స్ లైఫ్, మనకే గిల్ట్ రంపించేలాగా ఫీల్ చేస్తారు. సో ఆ మూమెంట్లో మనం టిక్ కొట్టేసి 1 రూపీ కూడా యాడ్ చేసి పంపిస్తాం. బెయిట్ అండ్ స్విచ్. సో బెయిట్ అంటే ఎర, పేరులోనే ఉంది. ముందుగా మనకి ఎరేసి తర్వాత వేరే దానికి స్విచ్ చేపిస్తారు. ఎట్లా అంటే ముందుగా ఒక ఐటెంని అట్రాక్టివ్గా చూపిస్తారు, తర్వాత మనం బై చేసేటప్పుడు వేరే ఐటెం ఇస్తుంటారు. ఇనిషియల్గా మనం వచ్చింది ఒక ప్రోడక్ట్ కంపెనీ నుంచి ఒక ఐటెం అయినా, బట్ వేరే ప్రోడక్ట్ కంపెనీ ఐటెం మనకి తీసుకునేలా చేస్తారు. దీన్నే బెయిట్ అండ్ స్విచ్ అంటారు. ఇది జనరల్గా మనకి రియల్ ఎస్టేట్స్లో, ఈ కామర్స్ వెబ్సైట్స్లో ఎక్కువగా మనం చూసేదే. ఇన్ ది టర్మ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం ఒక యాప్లో 2 BHK CV ఉండే 10K రెంట్ ఉండే జాక్ పాట్ అనుకుంటాం. బట్ ఆన్ ద లొకేషన్ వెళ్ళినప్పుడు అక్కడ విండో కూడా ఉండదు, CV ఉండదు, లేదా మీరు చూసిన హౌస్ ఆల్రెడీ సేల్ అయిపోయింది సార్, మీకు దగ్గరలోనే ఇంకో హౌస్ చూపిస్తాను సేమ్ CV ఉండేది అని చెప్పి మిమ్మల్ని తీసుకెళ్తారు అట్లా. సో ఇలా వేరే దానికి స్విచ్ చేపిస్తారు మన చేత. ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. సేమ్ అమెజాన్ ప్రోడక్ట్లో కూడా అంతే. సో మనకేమో అమెజాన్ హోమ్ పేజ్లో బ్లూటూత్ స్పీకర్ ప్లస్ లైట్స్ @deal 999 రూపీస్ అని అంటారు. బట్ వెన్ మనం ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఆ
ఆర్డర్ వచ్చిన పార్సిల్ని చూసామంటే చిన్న ప్లాస్టిక్ స్పీకర్తో పాటు వేరే లైట్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి చూపించింది ఒకటి బట్ పంపించింది ఒకటి, ఇలా మనం మోసపోతాం క్లియర్గా. సో ఇలా లిస్ట్ ఆఫ్ డార్క్ ప్యాటర్న్స్ చాలానే ఉన్నాయి. సో డార్క్ ప్యాటర్న్స్ డిజైన్ చేసేదే మనల్ని ఇలా మనకు తెలియకుండా మన డెసిషన్స్ వాళ్ళు తీసుకోవడం, మన చేత మనీని స్పెండ్ చేపించడం, మన పర్సనల్ డేటా వాళ్ళకి ఇవ్వడం, మనం ఏదన్నా సబ్స్క్రిప్షన్ని క్యాన్సిల్స్ చేయలేకపోవడం, టర్మ్స్ అండ్ కండిషన్స్ని చిన్నగా పెట్టడం, ఇలా అన్నీ వాళ్ళకి అడ్వాంటేజెస్గానే ఉంటాయి. అసలు మనం టైప్స్ ఆఫ్ డార్క్ ప్యాటర్న్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా స్నీకింగ్. సో ఇందులో హిడెన్ కాస్ట్స్ ఉంటాయి. ఫైనల్ స్టెప్లో ఎక్స్ట్రా ఛార్జెస్ ఛార్జ్ చేస్తారు. అండ్ స్నీక్ ఇంటూ బాస్కెట్. మన బాస్కెట్లో లేదంటే మన కార్ట్లో ఆటోమేటిక్గా కొన్ని ఐటమ్స్ టిక్ అయిపోయి ఉంటాయి. ఇలా బెయిట్ అండ్ స్విచ్ చేస్తారు. నెక్స్ట్ మనకి ఒక ప్రోడక్ట్ అని చెప్తారు అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఇంకో ప్రోడక్ట్ పంపిస్తారు. ఎగ్జాంపుల్ ముందు చెప్పినట్టు రియల్ ఎస్టేట్ కానీ అమెజాన్లో ప్రోడక్ట్స్ కానీ. టైప్ 4 వచ్చేసి సోషల్ ప్రూఫ్ మ్యానిపులేషన్. అంటే ఫేక్ స్కేర్ సిటీని క్రియేట్ చేస్తారు. ఎట్లా అంటే మనకి హ్యాష్ ట్యాగ్స్ పెట్టేసి ఓన్లీ 1 లెఫ్ట్, ఓన్లీ 2 లెఫ్ట్, జస్ట్ బీ హరీ, ఇన్ టైమ్, ఇట్లా ఈ వర్డ్స్తో మన చేత మనకి యాంగ్జైటీ వచ్చేలాగా మనం ఆర్డర్ పెట్టేలాగా చేస్తారు. దాని కింద ఫేక్ రివ్యూస్ కూడా, ఇవన్నీ కూడా పెయిడ్ రివ్యూసే ఉంటాయి మ్యాక్సిమం. అండ్ ఆల్సో అక్కడ మెన్షన్ చేస్తుంటారు ఆల్రెడీ 2000 పీపుల్ ఆర్డర్ దిస్ మంత్ ఇట్లా. అండ్ ఆల్సో లైవ్గా ఒక మెసేజ్ వస్తుంది, సమ్వన్ జస్ట్ నౌ బుక్డ్ ఇట్ అని. ఇట్లా ఫేక్ అలర్ట్స్. ఈవెన్ దో అది ఓన్లీ 1 లెఫ్ట్ అని ఉన్నా తర్వాత చూసినా అది ఇన్ స్టాక్లోనే ఉంటుంది. సెకండ్ది వచ్చేసి అబ్స్ట్రాక్షన్. దీన్ని మీకు ఎట్లా చెప్పాలంటే ముందుగా ఈజీగా సైన్ అప్ ఇచ్చేస్తారు, క్యాన్సిల్ చేయడం మటుకు కష్టం. దీన్నే రోచ్ మోటల్ అంటారు. మనల్ని ఫోర్స్గా వాళ్ళ సబ్స్క్రిప్షన్ని కంటిన్యూ అయ్యేలా చేస్తారు. లైక్ ట్రైల్ ఎండ్ అయిన వెంటనే వితౌట్ అలర్ట్ మనకి ఆటో రెన్యువల్ అయిపోతుంది. అండ్ దెన్ మనం దాన్ని క్యాన్సిల్ చేయాలనుకున్నప్పుడు వెతికితే ఆ ఆప్షన్ చాలా కష్టంగా ఉంటుంది. ఎక్కడో ఒక మూల పెట్టేసి ఉంటారు ఆ ఆప్షన్ని క్యాన్సిల్ చేయడం. ఇన్ఫ్యాక్ట్ ఆప్షన్ని క్యాన్సిల్ చేయడానికి బదులు డిలీట్ అకౌంట్ అన్నట్టుగా మనకి వేరే వేరే ఆప్షన్స్ ఇన్సర్ట్ చేసి ఉంటారు దాంట్లో. టైప్ 3 వచ్చేసి మిస్డైరెక్షన్. ఇందులో ఫస్ట్ది కన్ఫర్మ్ షేమింగ్. అంటే మన చేత మనకి గిల్ట్ రంపించేలా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నో థ్యాంక్స్, ఐ హేట్ సేవింగ్ మనీ, నో థ్యాంక్స్, ఐ డోంట్ వాంట్ టు సేవ్ లైఫ్. ఇట్లా సైకలాజికల్గా గిల్ట్ ఫీలింగ్ రంపిస్తారు. నెక్స్ట్ది డిస్గైజ్డ్ యాడ్స్. ఒక యాడ్నే బటన్ లాగా చూపిస్తారు. వెన్ వి క్లిక్ దట్ మనకి ఆ యాడ్ దగ్గరికి తీసుకెళ్తుంది. అండ్ నెక్స్ట్ది విజువల్ ఇంటర్ఫెరెన్స్. యాక్సెప్ట్ బటన్ని మటుకు చాలా పెద్దదిగా డిజైన్ చేస్తారు మనకందరికి కనిపించేలాగా. క్యాన్సిల్ బటన్ మటుకు చాలా చిన్నదిగా ఒక మూల డిజైన్ చేస్తారు. సో ఫిఫ్త్ది ఫోర్స్డ్ యాక్షన్స్. సో ఇందులో ప్రైవసీ జోకరింగ్ ఉంటుంది. అంటే డేటాని తప్పనిసరిగా వాళ్ళకి కావాల్సిందే. సో దానికి వాళ్ళు ఏం చేస్తారు, ఖచ్చితంగా ఒక ట్రాప్ వేస్తారు. సో అది ఎట్లా ఉంటుందంటే ఒక యాప్ మనం డౌన్లోడ్ చేసుకొని వాడాలనుకుంటే ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తేనే ముందు స్టెప్కి వెళ్తుంది, లేకుంటే వెళ్ళదు. లేకుంటే ట్రికీ క్వశ్చన్స్ పెడతారు. ఈ క్వశ్చన్స్తో మనల్ని యాక్సెప్ట్ చేసేలా కూడా చేస్తారు. అండ్ ఆల్సో మనం కంటెంట్ చూడాలనుకుంటే తప్పనిసరిగా మనకి రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ అని చెప్తారు. ఎందుకంటే మన డేటా తీసుకున్న తర్వాత మనకి మెయిల్స్ పంపించి అలర్ట్స్ పంపిస్తే ఆఫర్ పంపిస్తూనే ఉంటారు. సో హియర్ మెయిన్గా జరిగేది ఏంటంటే మనల్ని ఫోర్స్ చేస్తారు వాళ్ళు మన దగ్గర నుంచి డేటా లాక్కునేటట్టు. సో 6th టైప్ వచ్చి ప్రైజ్ మ్యానిపులేషన్. సో డ్రిప్పింగ్ ప్రైజ్ అంటే ప్రైజ్ని తగ్గిస్తున్నట్టు చూపిస్తారు. అంటే మనకి అమెజాన్లో నోటిఫికేషన్స్ వస్తాయి సడన్గా, లో ప్రైజ్ స్టార్ట్స్, హరీ అప్, బై 1 అని ఇట్లా. నెక్స్ట్ ఆల్సో సబ్స్క్రిప్షన్ని ట్రాప్ చేస్తారు. ఎట్లా అంటే జస్ట్ 1 మంత్, ఫస్ట్ మంత్కి వచ్చేసి 1 రూపీ అంటారు, నెక్స్ట్ నుంచి 1000 అంటారు. ఇలా మన అవసరం లేకపోయినా మనం సబ్స్క్రిప్షన్ ఫస్ట్ మంత్ తీసుకున్నా నెక్స్ట్ మంత్ ఆటోమేటిక్గా అది ఆటో రెన్యువల్ అయిపోతూనే ఉంటుంది. ఇలా మనం ఒక ప్రైజ్కి ట్రాప్కి అవుతాం 1 రూపీకి అని. అండ్ ఆల్సో ది డైనమిక్ ప్రైజింగ్. అంటే మనిషి ఫ్రీక్వెంట్గా దాన్ని విజిట్ చేస్తూ ఉన్నాడంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ మనిషికి, ఆ యూజర్ ఐడికి ప్రైజెస్ని హైక్ చేస్తారు. ఎందుకంటే ఆ మనిషి ఆ ప్రైస్కి ఆ సబ్స్క్రిప్షన్ కావాలనుకుంటున్నాడు కాబట్టి. సో 6th టైప్ వచ్చేసి ఇంటర్ఫెరెన్స్. అంటే లైక్ ప్రీ సెలెక్టెడ్ ఆప్షన్స్ ఆల్రెడీ మన దాంట్లో టిక్ అయిపోయి ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వి బై టికెట్స్ ఫర్ మూవీ ఆల్రెడీ మనకి పాప్కార్న్ దాంట్లో టిక్ అయిపోయి ఉంటుంది.
ఇట్లా అనమాట. అండ్ ఆల్సో కన్ఫ్యూజింగ్ క్యాన్సిల్ బటన్స్ ఉంటాయి. అంటే క్యాన్సిల్ బటన్ వరకు చాలా డల్ చేయడం, లేకుంటే ఎక్కడైనా హిడెన్ చేయడం, ఇట్లా అనమాట. లేకుంటే ఫేక్ ప్రోగ్రెస్ బార్స్ పెడతారు. అంటే మన ఫేక్ అర్జెన్సీ క్రియేట్ చేయడం వల్ల మనలో ఫేక్ అర్జెన్సీ క్రియేట్ చేసి మనం దాన్ని నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్లేలాగా చేస్తారు. సో ఫైనల్గా కంక్లూజన్, ఇది మన ఫాల్ట్ కాదు, ఇది డిజైన్ ట్రాప్. నెక్స్ట్ టైం చెక్అవుట్ చేసేటప్పుడు ఐటమ్స్ చెక్ చేసి క్యాన్సిల్ చేయండి. సబ్స్క్రిప్షన్కి ఎప్పుడు వర్చువల్ కార్డు వాడండి. డార్క్ ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేయండి. ఐ హోప్ ఈ వీడియోతో మీకు డార్క్ ప్యాటర్న్స్ గురించి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇప్పుడు పైన వాటిలో మీకు ఏదైనా జరుగుంటే ప్లీజ్ కమెంట్, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఇలాంటి హానెస్ట్ వీడియోస్ ఎవరు చేసి ఉండరు, నేను ట్రై చేస్తున్నాను. ఇఫ్ యూ సబ్స్క్రైబ్, నాకు ఇలాంటి మోర్ వీడియోస్ చేయాలని ఉంటుంది. థ్యాంక్ యూ. ఫన్నీ మీమ్స్ కోసం చూస్తున్నారా? అప్పుడైతే మన అకౌంట్ టైం పాస్ రా మామ ఫాలో అవ్వండి.